హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ యాస్ తెలుగు అమ్మాయి. నేను ఈరోజు మీతో ఒక డెలిషియస్ రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటో కాదండి, ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసుంటారు. ఇట్స్ కాకరకాయ. ఎస్, కాకరకాయ అంటే అందరికీ ఏదో చేదు ఉంటుంది అలా అనుకుంటుంటారు. బట్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీ ఫేవరెట్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఫస్ట్ కాకరకాయ పైన ఉన్న స్కిన్ అంతా తీసేసి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి అది ఒక 30 minutes అట్లా పక్కకు ఉంచేయండి. దెన్ మీన్ వైల్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోండి. షాలో ఫ్రైకి సరిపోతుంది అంత ఆయిల్ తీసుకొని, ఈ ఆయిల్ని మనం తర్వాతకి కూడా కర్రీకి యూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆ 30 minutes తర్వాత ఈ కాకరకాయలు కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటాయండి. వాటిని ఇట్లా స్క్వీజ్ చేసేస్తే దాంట్లో నుంచి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా చేదు బయటికి వచ్చేస్తుంది. అవన్నీ తీసి స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, అసలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, మీకు ఫేవరెట్ అయిపోతుంది చెప్తున్నాను కదా. దెన్ ఇవన్నీ ఈ స్క్వీజ్ చేసిన కాకరకాయన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై ఇన్ ద సెన్స్ లైక్ షాలో ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా షాలో ఫ్రై చేసుకోండి. అన్నీ ఒకసారి వేసేసుకోండి. అంటే మేమిద్దరమే ఉంటాం కాబట్టి 2-3 తీసుకున్నా అంతే. లైక్ మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి. ఇలా మధ్యలో కలుపుతూ దాన్ని గోల్డెన్ కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి. అట్లా కలుపుతూ ఉండాలి. దాని తర్వాతకి అప్పటి వరకు మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేద్దామంటే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి. ఇక్కడ నా వీడియో సరిగా లేదు, మీకు కనిపించలేదు, సారీ. అయితే అవి కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మళ్ళీ మధ్యలో కలుపుకోవాలని చెప్పా కదా, సో అట్లా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పైన సరిగా వేగుతుంది, కింద సరిగా వేగదు అట్లా. దెన్ ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్లో కొంచెం జీరా వేసుకోండి. జీరా తర్వాత మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి కారం, కొంచెం సాల్ట్, కొన్ని మెంతులు వేసుకొని ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలు వేగిపోయాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇవన్నీ తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఆయిల్, దాంట్లో ఉన్న ఆయిల్ మనకి కర్రీకి సరిపోతుంది, అది అలా ఉంచేసేయండి. ఇప్పుడు ఈ కాకరకాయలు ఉన్నాయి కదా మనము షాలో ఫ్రై తీసినాయి, వీటిలో నుంచి ఉన్న గింజలన్నీ స్క్వీజ్ చేసేయాలండి. అట్లా పిండేస్తే వచ్చేస్తాయి, ఆల్రెడీ సాఫ్ట్ అయిపోతుంది. ఆ గింజలన్నీ తీసేస్తే మనకి ఆ చేదు అనేది మొత్తం పోతుంది. అయితే అవన్నీ స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, అన్నీ స్క్వీజ్ చేసేసుకోవాలి. స్క్వీజ్ చేసుకున్న తర్వాతకి మనం ఆల్రెడీ బౌల్లో స్క్వీజ్ చేసుకున్న వాటన్నిటిలోనూ మనం గింజలు తీసేసాం కదా, ఇప్పుడు అదే ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే లైక్ పోపు గింజలు మనకి ఏమేమి కావాలో అన్నీ వేసేసుకొని పచ్చిమిరపకాయ, కరివేపాకు అండ్ అవి కొంచెం వేగాక ఈ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఒక హాఫ్ ఆనియన్ సరిపోతుంది, ఆల్రెడీ మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కాబట్టి. ఈ 1 ఆనియన్ ఒకటి వేసేసి దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి యాక్చువల్లీ నేను ఈ రెసిపీ నాకు ఎట్లా వచ్చో నాకు కూడా తెలియదు, లైక్ గుత్తొంకాయ కర్రీని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేస్తున్నాను అనమాట. అండ్ ఓకే, ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. అండ్ ఈ కాకరకాయ ఉంది కదా, మనం దాంట్లో నుంచి గింజలన్నీ తీసేసాం కదా, ఈ ప్యూరీ ఏదైతుందో అది మనం ఆనియన్ పేస్ట్ కదా, ఆ ఆనియన్ పేస్ట్ అంతా దాంట్లో స్టఫ్ చేసేయాలి. స్టఫ్ చేసి ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఆనియన్స్ ఇది మనకు అవసరమే అండి, మిగిలిపోయిన ప్యూరీ అది పక్కన పెట్టుకొని దీంట్లో కొంచెం ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిపోయాయి కదా, దీంట్లో కొంచెం అల్లం పేస్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాతకి ఇది ఓకే, ఇది అయిపోయింది. అండ్ దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా, నేను లైక్ నా మ్యారేజ్ రీసెంట్గా అయింది కదా, నేను ఈ మధ్య లైక్ ఈ కాకరకాయ ఫ్రై చేసి మా సార్కి పంపిస్తున్నాను అన్నమాట టిఫిన్లో. అయితే కోర్టులో వాళ్ళందరూ తిని అసలు ఇంత బాగా చేస్తుంది మీ వైఫ్, చాలా బాగా చేస్తుంది అని చెప్పారంట. సో మా ఆయన చెప్పారు, ఒక్కసారి కుక్ చేయమ్మో, చూద్దాము వాళ్ళకి నచ్చుతుందేమో, వీడియో పెడితే లైక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు కదా అని చెప్పారు. సో సారీ, నేను మర్చిపోయా. దెన్ ఈ స్టఫ్ చేసిన ఆనియన్స్ అన్నీ స్టఫ్ చేసిన కాకరకాయ అందులో వేసేయాలి. వేసి ఆ ప్యూరీ కూడా దాంట్లో వేసేసుకొని అది ఇప్పుడు ఇది పచ్చిది కదండి, లైక్ ఆనియన్స్ పచ్చివి కదా, ఆ పచ్చిది మొత్తం ఉడికేటట్టు ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు పైన ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, అట్లా రావాలన్నమాట. అట్లా వచ్చిన దాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా కలుపుకోవాలి. లైక్ మిడిల్లో నుంచి కలపొద్దు, ఇది సైడ్స్ నుంచి కలపాలి. సో దట్
ఏంటంటే కాకరకాయలు ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటాయి కదా సాఫ్ట్గా, అవి విరిగిపోకుండా ఉంటాయి. అట్లా మంచిగా కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాతకి మళ్ళీ కొంచెం అట్లా కలుపుతుంటే అది మంచిగా మొత్తం మిక్స్ అయిపోతుంది. కింద ఉన్నది ఉడుకుతుంది, పైన ఉన్నది ఉడుకుతుంది కదా. సో అట్లా ఇట్లా కలుపుతుంటే మొత్తం క్లీన్గా ఉడుకుతుంది అన్నమాట. అండ్ దెన్ దాని తర్వాత కొంచెం నేను కొరియాండర్ పౌడర్ వేసిన, ధనియా పౌడర్. నాకు కొరియాండర్ పౌడర్ అంటే ఇష్టము, సో ఒక 2 స్పూన్స్ వేసుకున్నా దీంట్లో. దాని తర్వాత కలిపి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. 2-3 మినిట్స్ పెట్టేసుకున్నాం అనుకో, యమ్మీ. ఇదంతా ప్రాసెస్ అయిపోతేనే స్మెల్ అంతా ఇల్లు వచ్చేస్తుంటుంది, ఇంట్లో మొత్తం స్మెల్ వస్తుంది. ఒక్కసారి మీరు కుక్ చేసుకొని చూడండి, యూ విల్ లవ్ ఇట్ గైస్, చాలా బాగుంటుంది. మన కర్రీ రెడీ అయిపోయింది. దానిపైన కొంచెం కొరియాండర్ వేసుకొని అండ్ సర్వింగ్ బౌల్లో పెట్టుకున్నాను నేను. ఇది మా ఆయనకి టిఫిన్ చేసి పంపిద్దాము, టిఫిన్లో పెట్టి పంపిద్దాం, చూద్దాము వాళ్ళు టేస్ట్ చేసి ఏమంటారో. అది కూడా నేను వీడియోలో పెడుతున్నా, దెన్ చూడండి. ఫైనల్లీ ఇట్స్ టేస్టింగ్ టైమ్. ఈ కాకరకాయ చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి కాకరకాయ తింటున్నాను నేను. థ్యాంక్ యూ వర్మ గారు, వెరీ టేస్టీ కాకరకాయ. బాయ్. Hamsu sir's wife has done well and she cooked it the perfect. Her name is Radhika. Radhika has this kakarkai kura is excellent.